ఓం నమో వెంకటేశాయ. ఆలపాటి చమక్కులు కార్యక్రమంలో 230వ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. తిరుమలలో మనకి అనేక పవిత్ర క్షేత్రాలు, తీర్థ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నా కూడా తిరుమల క్షేత్రం చాలా గొప్పది. వెంకటాచలం ఎంతో మహిమాన్వితమైంది. అక్కడి అణువణువు, రాయి, రప్ప, చెట్టు, పుట్ట, చెట్టు, చేమ, ఏదైనా సరే అవన్నీ మహర్షులు, సాక్షాత్తు దేవతలు అనేటువంటి విషయం మనం అప్పుడప్పుడు వింటూ ఉన్నటువంటి విషయం నేను గుర్తు చేస్తున్నాను. అంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం కాబట్టే తిరుమలలో పాదరక్షలు ధరించకుండా ఉండడం, తలలో పూలు పెట్టుకోకుండా ఉండడం, స్త్రీలు పురుషులు కూడా ఏ విధంగానూ పువ్వుల జోలికి వెళ్లకుండా ఉండడం అనేటువంటి ఒక సదాచారం మొన్నీ మధ్య వరకు ఉండేది, కొంతకాలం క్రితం వరకు. ఎందుకు అలా వచ్చింది? మామూలుగా స్త్రీలు పుష్పాలు ధరించటం, తలలో పెట్టుకోవటం పూలు అనేటువంటిది ఒక మామూలు విషయం కదా. తిరుమల క్షేత్రంలో అలా పూలు పెట్టుకోకూడదు అనేటువంటి నియమం ఎందుకు వచ్చింది? అసలు దానికంటే ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి మనం. స్వామివారికి సమర్పించినటువంటి పుష్పమాలాలంకరణలో సమర్పించినటువంటి పుష్పాలని నిర్మాల్యాలుగా భక్తులకు ఇచ్చేవారు ఒకప్పుడు. అలా ఇచ్చినటువంటి పువ్వులని వాళ్ళు ధరించవచ్చు, తమ తమ ఇళ్లల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, తమ పూజా మందిరాల్లో పెట్టుకోవచ్చు. అలా ఒక వాడుక ఉండేది చాలా కాలం క్రితం వరకు. ఆ తరువాత స్వామివారికి సమర్పించినటువంటి వర్ణవర్ణ సుశోభితాలైన నానావిధ పుష్పాలని కూడా భక్తులకివ్వడం నిర్మాల్యాలుగా, స్వామివారి ప్రసాదంగా అనేటువంటి వాడుక పక్కన పడింది. ఆ తర్వాత స్వామివారికి సమర్పించినటువంటి పువ్వులని తీర్థాలలోనో అలా ఎక్కడో వేసేవాళ్లే తప్ప భక్తులకి పంచిపెట్టడం అనేదానికి స్వస్తి చెప్పడం జరిగింది. సరే, కొంతకాలం క్రితం వరకు స్త్రీలు కానీ పురుషులు కానీ పుష్పాలని తిరుమల క్షేత్రంలో ఉన్నంత వరకు వాడకుండా ఉండడం అనేటువంటి దాని వెనకాల ఏమిటి కథ? తిరుమలకి సంబంధించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి వారు భక్తులకి అందించేటువంటి అనితర సాధ్యమైనటువంటి అనుభూతుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటే మనకి తెలియకుండా ఏదో లోకంలోకి మన మనస్సు విహరిస్తూ ఉంటుంది. అసలు స్వామివారి పేరు తలుచుకోగానే, ఆయన నామస్మరణ చేయగానే, ఆయన్ని పిలుచుకున్నా, తలుచుకున్నా, కొలుచుకున్నా, మీ మాటలు వింటుంటే కాసేపు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని ఎంతోమంది నాతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయని నేను ఈ ఎపిసోడ్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. మరి తిరుమలలో ఈ పూల వాడకం నిషేధం కొంతకాలం క్రితం వరకు అనేది ఎందుకు జరిగింది? ఒకసారి శ్రీశైలపూర్ణుడు అనేటువంటి గురువు గారి శిష్యుడు ఒకతను స్వామివారికి సమర్పించవలసినటువంటి పుష్పాలని, ఆ పుష్పాల మాలలని, పూల మాలలని తాను ధరించి అది చూసుకొని ఆనందించేవాడట. ఈ చిత్తం ఉందే, మనిషి చిత్తం ఎంత మంచిదో అంత విచిత్రమైనటువంటి విన్యాసాలు, వేషాలు కూడా వేస్తూ ఉంటుంది అనేది మానవ జీవితంలో మనం గమనించేటువంటి విషయం. ఆ శిష్యుడు ఆ పూలతో రకరకాలుగా ఆడుకుంటూ, ఆ పూలను రకరకాలుగా ధరించుకుంటూ స్వామివారికి సమర్పించే ముందు నానా చిత్త చాంచల్యంతో ప్రవర్తించేవాడట. స్వామివారు శ్రీశైలపూర్ణుడికి కలలో కనిపించి, బాబు, నాయనా, నీ శిష్యుడు ఇలా చేస్తున్నాడు,
ఇది సరైనటువంటి పని కాదు అని స్వామివారు సూచించి ఉద్బోధన చేశాడు. ఇక అప్పటి నుండి స్వామివారికి నివేదించవలసినటువంటి పూలని ఇంకా ఇతర నైవేద్యాలని స్వామివారి కంటే ముందుగా ఎవరైనా స్పృశించటం కానీ, ఎవరైనా వాటి జోలికి వెళ్ళటం కానీ సరైనటువంటి చర్య కాదు అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి ఉన్నతాధికారులు ఇంకా ఇతర ధర్మరక్షాపరులు తిరుమలలో పూల వాడకాన్ని నిషేధించారు. పాదరక్షలు వేసుకోకుండా తిరగడం అనేటువంటిది మనందరికీ అర్థమవుతుంది. ఎక్కడికన్నా ఒక ఉన్నతాధికారి దగ్గరికి వెళ్తేనో ఇంకో చోటుకి వెళ్తేనో మనం చెప్పులు విడిచి లోపలికి వెళ్తాం, అవునా కాదా? మరి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ తిరుమలలో సంచరించేటప్పుడు పాదరక్షల నిషేధం సబబు కదా, అది మనకు అర్థమయ్యేటువంటి విషయం. అలా కొంతకాలం క్రితం వరకు పూల వాడకాన్ని నిషేధించడం తిరుమలలో జరిగింది. ఇప్పటికి కూడా కొందరు తప్ప అనేక మంది తిరుమల వెళ్ళినప్పుడు ఆ పూల వాడకాన్ని అవి తలలో పెట్టుకోవడం వగైరా వగైరా పనులు చేయకుండా ఉంటూ ఉంటారు. భగవంతుడి పట్ల భక్తితో మనం ఆ తిరుమల క్షేత్ర దర్శనానికి వెళ్ళినప్పుడు, తిరుమల క్షేత్రంలో ఉండటానికి వెళ్ళినప్పుడు కొన్ని చిన్న అలవాట్లని పక్కన పెట్టలేమా? మన భక్తిని స్వామి పట్ల సంపూర్ణంగా ప్రదర్శించలేమా? చాటుకోలేమా? ఆ రోజో 2 రోజులో 3 రోజులో పూలు పట్టుకోకపోతే ఏమవుతుంది అనేటువంటి ఒక చిన్న విషయాన్ని అందరి మనసుల్లో నాటాలని నేను ఈ ప్రయత్నం చేశాను. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య భవ్య చరణారవింద సమర్పిత భక్తివందనములతో ఓం నమో వెంకటేశాయ.